ఈ వీడియో కేవలం ఎనర్జీస్ వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వస్తువుల మీద కానీ మనుషుల మీద కానీ అని తెలియచెప్పడం కోసం మాత్రమే, ఎవరిని బాధ పెట్టాలని కాదు. దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఎనర్జీస్ యొక్క ప్రభావాన్ని మాత్రమే గమనించగలరు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము ఒక గృహంలో వాస్తు రెమెడీస్ కోసం చెక్ చేస్తున్నాము. అందులో భాగంగా వాళ్ళు వాడుతున్నటువంటి వంట పాత్రల్లో మనకు నెగిటివ్ ఎనర్జీ కనిపించింది. అంటే వంట పాత్రలో నెగిటివ్ ఎనర్జీ ఉందనంటే అవి ఎవరైతే శుభ్రపరుస్తున్నారో వాళ్ళలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంది అని భావిస్తూ మనము ఆ పరీక్ష ఎవరైతే శుభ్రపరుస్తున్నారో ఆవిడ్ని మనం ఒకసారి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చెక్ చేస్తున్నాము. ఇప్పుడు కనుక మనం చూస్తే ఇప్పుడు ఈవిడ ఈ పాత్రలు శుభ్రం చేస్తూ ఉంది రోజు. ఇప్పుడు మనము పాజిటివ్ ఎనర్జీ ఈవిడలో ఏమన్నా ఉందా లేదా చెక్ చేస్తున్నాము. ఈవిడలో కనుక మనం చూస్తే పాజిటివ్ ఎనర్జీ ఏమీ కనిపించట్లేదు. ఎక్కడా కూడా పాజిటివ్ ఎనర్జీ కనిపించట్లేదు. సో అంటే ఈవిడలో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా, డెవిల్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా, డెవిల్ సోల్స్ ఏమైనా ఉన్నాయా మనం చెక్ చేస్తున్నాం. చూసారా, ఈవిడలో నెగిటివ్ ఎనర్జీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. డెవిల్ ఎనర్జీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ టెస్టింగ్లో స్కానర్లో ఓపెన్ అవుతుంది. ఇదే సేమ్ ఆవిడ శుభ్రం చేసినటువంటి వంట పాత్రలో చూద్దాము. చూస్తే మనకి డెవిల్ ఎనర్జీ ఆవిడలో ఏ ఎనర్జీ అయితే ఉందో అదే ఎనర్జీ ఈ వంట పాత్రలో కూడా ట్రాన్స్ఫర్ అయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. స్పష్టంగా కనిపిస్తుంది చూడండి. అట్లాగే ఈవిడలో ఈ రేడియేషన్స్, నెగిటివ్ రేడియేషన్స్ ఏవైతే హార్మ్ఫుల్ రేడియేషన్స్ ఉన్నాయో వాటిల్లో మనము యూవీ రేడియేషను ఈవిడలో ఏమైనా ఉందా చెక్ చేస్తున్నాము. యూవీ రేడియేషన్ ఫుల్ ఉంది ఈవిడలో. ఫుల్ యూవీ రేడియేషన్ అంటే చాలా హార్మ్ఫుల్ మనకి అది. అట్లాగే ఆవిడ శుభ్రం చేసినటువంటి వంట పాత్రలో కూడా యూవీ రేడియేషను ఫుల్ ఉంది. అట్లాగే ఇప్పుడు మనము ఐఆర్ రేడియేషన్ చూద్దాం. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఏమైనా ఉందా ఆవిడలో కానీ ఆవిడ శుభ్రం చేసినటువంటి వంట పాత్రలో కానీ ఏమైనా ఉందా చూద్దాం. ఐఆర్ రేడియేషన్ కూడా ఫుల్ ఉంది. అట్లాగే ఆవిడ శుభ్రం చేసినటువంటి పాత్రలో కూడా చూస్తున్నాం ఫుల్ ఐఆర్ రేడియేషన్స్. పాత్రలో ఉంది, ఆమెలో ఉంది. అంటే ఆవిడలో ఏ ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ ఆ వస్తువులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే మన ఋషులు చెప్తారు, సాధన చేసేవాళ్ళు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వస్తువులు తీసుకోవద్దు, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తినద్దు, ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు వాడద్దు అని చెప్తారు. ఎందుకనంటే ఎవరైతే ఒక వస్తువు వాడుతారో వాళ్ళలో ఏ ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ ఆ వస్తువులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ వస్తువుని మనం తీసుకుని వాడినప్పుడు ఆ వస్తువులో కనుక ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది తీసుకున్న వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇది అంటే జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం, ఒక వ్యక్తిలో ఏ ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చూపించడం కోసం ఇది చెప్తున్నాను. దీనికి రెమెడీస్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను. అయితే ఫైనల్గా ఒకసారి పాజిటివ్ ఎనర్జీ ఈ వీడియోలో ఏమన్నా ఉందా? ఏం పాజిటివ్ ఎనర్జీ లేదు, మీరే చూస్తున్నారు లైవ్. దిస్ ఈజ్ లైవ్ ఎగ్జాంపుల్. నో పాజిటివ్ ఎనర్జీ. అట్లాగే ఆవిడ శుభ్రం చేసిన పాత్రలో కూడా నో పాజిటివ్ ఎనర్జీ. సో ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి మనము వాడే వస్తువుల్లో కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఎవరు పడితే వాళ్ళు తాకకుండా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన ఇంటి పరిసరాలు బాగుంటాయి. కాబట్టి ప్రతి వస్తువులో కూడా మనం పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్టుగా చూసుకోవాలి. మేము మా రెమెడీస్ ద్వారా ఒక గృహాన్ని చెక్ చేసి ఆ గృహంలో నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా, పాజిటివ్ ఎనర్జీస్ ఎంత మాత్రం ఉన్నాయి అవన్నీ చూసి పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి రెమెడీస్ చేసి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ పోవడానికి ఏం చేయాలో అవన్నీ చేసి ఇల్లు అంతా కూడా, గృహం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండేటట్టు, అట్లాగే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఉండేటట్టుగా మేము చేస్తున్నాము. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ కూడా తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మీ గృహాల్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, ఆఫీసుల్లో కానీ, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్లో కానీ, హాస్పిటల్స్, హోటల్స్, బిజినెస్ సెంటర్స్, షాప్స్, కాలేజెస్, ఇట్లా వీటన్నిటి యందు కూడా అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక రుణ బాధలు, మానసిక అశాంతి, ఇలా అనేక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇటువంటి వారందరికీ కూడా మన సన్ ఎనర్జీ వాస్తు రెమెడీస్ ద్వారా
ఆయా ప్రదేశాలలో ఉన్నటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని గుర్తించి అక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి జియోపతిక్ స్ట్రెస్ రేడియేషన్స్ని, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ని, అల్ట్రావైలెట్ రేడియేషన్స్ను కూడా గుర్తించి ఆ రేడియేషన్స్ని న్యూట్రలైజ్ చేయటం జరుగుతుంది. అలాగే ఏవైనా డెవిల్ సోల్స్ ఎనర్జీస్ ఉంటే కనుక వాటిని కూడా న్యూట్రలైజ్ చేసి ఆ ప్రదేశం నుంచి పంపడం జరుగుతుంది. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ ఆ ప్రదేశం అంతా వ్యాపించేలా అద్భుతమైన రెమెడీస్ చేయటం జరుగుతుంది. అలానే మనుషుల్లో ఉన్నటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ను కూడా గుర్తించి రెమెడీస్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అద్భుతమైన రెమెడీస్ని వినియోగించుకోగలరు. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తప్పకుండా అందరికీ షేర్ చేయగలరు. శ్రీ గురుభ్యో నమః.